హలో అండి, అందరికీ నమస్కారం. నేనైతే ఇంతకుముందు వ్లాగ్లో బ్రహ్మంగారి మఠం, సిద్ధేశ్వరం, ఇంకోటి వచ్చి భైరవకోన, ఈ 3 ట్రిప్పులు అయితే వెళ్ళామని చెప్పాను కదండి. సో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. బ్రహ్మంగారి మఠంలో ఎస్విబి టూరిజం పార్కు టైం అయితే చూడండి 6 గంటల నుంచి 1 గంట వరకు. మళ్ళీ ఈవినింగ్ 3 గంటల నుంచి అక్కడ ఏం చేశారంటే టైం అయితే దాటిపోయిందనమాట. టైం దాటిపోయినాక టికెట్కి డబ్బులు ఇవ్వమని చెప్పేసి మమ్మల్ని అయితే ఫోర్స్ చేశారు. సో మేమైతే ఇంకా బయటకు అయితే వచ్చేసాము. టైం లిమిటెడ్లోనే మనం లోపలికి వెళ్ళాలి. టైం అయిపోయినాక మేము లోపలికి వెళ్ళాము, కానీ టైం అయిపోయిందని బయటికి పంపించకుండా డబ్బులు అయితే అడిగారు. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే బ్రహ్మంగారు ఏ అరుగు మీద అయితే కూర్చొని పోలేరు నిప్పు తే అని చెప్పేసి పిలిచారో అక్కడ ఆ ప్లేస్ అయితే ఎగ్జాక్ట్లీ నేను మీకు చూపిద్దామని చెప్తున్నాను. అక్కడ కూర్చున్నారు కదా, ఆయన చెప్తున్నాడు, ఇదిగోండి బ్రహ్మంగారి స్వామి కూర్చొని పోలేరు నిప్పు తీసుకురా పెద్ద పాలేరుకి అనే మనకి డైలాగ్ ఉంది కదండి సినిమాలో, శ్రీపోతుల వీర బ్రహ్మేంద్ర స్వామి సినిమాలో అయితే ఉంది కదా. ఇక్కడే కూర్చున్నారనమాట. ఇక్కడ కూర్చొని పోలేరు నిప్పు తీసుకొని రా పెద్ద పాలేరు గారికి అని చెప్పగానే పోలేరమ్మ తల్లి నిప్పు తీసుకొని రావడంతో పెద్ద పాలేరు నోట్లో చుట్ట కింద పడిపోయి ఇంకా అక్కడి నుంచి అయితే లేచి వెళ్ళిపోయి బ్రహ్మంగారి స్వామి మహిమ గుర్తించి ఆ ఊరు ప్రజలందరూ అప్పటి నుంచి స్వామివారిని నిజంగా దైవంగా కొలిచేవాళ్ళంట. ఇదిగోండి ఈ అరుగు దగ్గర అనమాట. ఇంక మేమందరం అయితే అక్కడ పాదాభివందనము తల శిరస్సు వానించి ఇలా దండం అయితే పెట్టుకుంటున్నాం అనమాట. నేను కూడా ఇంకా అందరిని వీడియో షూట్ చేసి నేను కూడా దండం అయితే పెట్టుకున్నాను. స్వామివారిని ఒక కోరిక అయితే కోరుకున్నాను, ఎక్కువైతే కోరుకోలేదు. రాండి వచ్చి ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాను. అందరికి చెప్తున్నాను, ఇదిగో మా అక్క అమ్మ వదిన అందరం పెట్టుకున్నాను అనమాట. ఇలా ఫస్ట్ టైం అండి మా అమ్మ వాళ్ళ ఊరోళ్ళతో కలిసి నేను టూరిజం వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఏదైనా పుట్టింటి ఊరు నుంచి ఎవరితో అయినా వెళ్ళటం అంటే ఎవరికైనా చాలా చాలా ఇష్టం కదండి. నాకు కూడా అంతేనండి. సో ఇలా అయితే ఇలా వెళ్ళి అక్కడైతే రాములవారి గుడి ఉంటే పైకి ఎక్కి చూస్తున్నాము. గుడిని కూడా నేను అనుకున్నాను ఇదే పోలేరమ్మ గుడి అనుకున్నాను, కానీ ఇది కాదంట. ఫస్ట్ నేను చాలా పొరపాటు అయితే పడ్డాను. పోలేరమ్మ తల్లి గుడి ఇదే కావాలా అనుకొని, కానీ పోలేరమ్మ తల్లి గుడి ఇది కాదు, ఇది రాములవారి గుడి. ఇలా అయితే దండం పెట్టుకున్నాం అనమాట. అందరం లోపలికి వెళ్ళగానే మాకు తీర్థ ప్రసాదాలు శతగోపురం అయితే పెట్టారు. నాకైతే ఈ టూరిజం చాలా చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా నేనేమనుకున్నానంటే ఇలాంటి టూరిజంలు ఏమన్నా ఉన్నా తప్పకుండా విజిట్ చేయాలి, విజిట్ చేసి నాతో పాటు మీకు కూడా షేర్ చేయాలని చెప్పేసి అనిపించింది. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే బ్రహ్మంగారి స్వామి ఇల్లు అనమాట. అదిగోండి అక్కడ ఉంది కదా వేప చెట్టు ఇల్లు కనిపిస్తుందో, జూమ్ చేసి చూపించాను కదా, అదే బ్రహ్మంగారి స్వామి ఇల్లు. ముందు బావి అన్నీ ఉంటాయి అన్నమాట. కానీ అప్పుడు టైం 2 అవటంతో ఇంటికి తాళాలు అయితే వేశారు. తాళాలు వేయటంతో ఇంకా లోపలికి వెళ్ళటానికి ఛాన్స్ అయితే లేదనమాట. మాకు 3ంటికి తీస్తామన్నారు. అప్పటి తర్వాత మేము ఇంకా సిద్ధేశ్వరం వెళ్ళాలి కదా, 3ంటికి తీస్తామన్నారు. ఇంకా 3ంటి దాకా వెయిట్ చేస్తే మళ్ళీ సిద్ధేశ్వరానికి లేట్ అవుతుందని ఇదిగోండి నేను కిటికీ లోపల రిస్క్ చేసి మరి వీడియో అయితే తీశాను. చూడండి లోపల ఇక్కడ బయట అయితే ఒక గేట్ ఉంటుంది. గేట్ లోపల నుంచి ఫోన్ అయితే పెట్టి చాలా రిస్క్ తీసి అయితే వీడియో అయితే తీశాను. ఏంటంటే ఫోను కబక్కన చేయి జారిందంటే ఇంటి లోపల పడవచ్చు. ఇంటి తాళాలు అయితే ఇప్పుడే తీరు 3ంటి కాడి నుంచి అన్నారు. లోపల డోర్ అయితే తీరంటండి, ఎందుకంటే శిథిలావస్థంగా పడిపోయింది కదా, అందువల్ల లోపల డోర్ అయితే తీరంట. బయట వరకు మనం చూసేసి రావటమే. ఇక్కడి నుంచి అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడికంటే సిద్ధేశ్వరం వెళ్ళటానికి. సిద్ధేశ్వరం దేవాలయం చూడదగ్గదండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు కనుక అటువైపు వెళ్తే సిద్ధేశ్వర దేవాలయం చూడండి. సిద్ధేశ్వరంలో ఏ స్వామి ఉంటారా అని అడగొద్దు, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. అక్కడైతే శివుడు ఉంటారండి. శివాలయముతో పాటు అక్కడ చాలా చాలా ఫేమస్ అయిన గుడి, ఇంకోటి అమ్మవారి గుడి కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయి మీకైతే రోడ్ చూపిస్తున్నాను. ఇప్పుడిప్పుడే వర్షం పడుతుంది అని చెప్పేసి మీకైతే ఇక్కడ రోడ్ అయితే చూపిస్తున్నా. ఇక్కడ నుంచి పోలేరమ్మ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. అమ్మవారిని కూడా చూపించాలి కదా మీకు అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నా. పోలేరమ్మ గుడి అనేది మీకు షార్ట్ వీడియోలో వస్తుందండి, ఎందుకంటే నేను షార్ట్ వీడియో తీశాను. ఈ లాంగ్ వీడియోలో షార్ట్ వీడియో పెట్టడం ఎందుకని చెప్పి నేను లాంగ్ వీడియోలో షార్ట్ వీడియో అయితే వేయట్లేదు. ఇప్పుడైతే మేము సిద్ధేశ్వరం బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి అయితే సిద్ధేశ్వరం
70 కిలోమీటర్లు అని చెప్పాడు అన్నయ్య. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. అప్పటికి టైర్డ్ అయిపోయామండి, అందరం చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా ఇదైతే వదిన ఒత్తులు చేస్తుంది అనమాట, కుందొత్తులు మర్చిపోయిందంట ఒక అమ్మాయి, అందుకని ఆ అమ్మాయికి అయితే పత్తి తీసుకొచ్చి ఒత్తులు అయితే చేస్తుంది. అలాగే మా హస్బెండ్కి, మా అక్క వాళ్ళ బావకు కూడా, మా అక్క వాళ్ళ హస్బెండ్కి కూడా చేసింది. అంటే మా బావకి వదినేనండి ఈ సంవత్సరం మాకు ఒత్తులు చేసి ఇచ్చింది. 360 ఒత్తులు ప్లస్ గుందొత్తులు ఈ సంవత్సరం మాకు వదిన చేతుల మీదుగానే ఒత్తులు అయితే అందిని. సో ఇక్కడైతే రోడ్డు చూడండి, తిరుపతి లాగే చుట్టుపక్కల కొండ మనం ఎదురు కనిపిస్తుంది కదా, ఆ కొండ దగ్గరికి వెళ్ళాలంట అన్నయ్య చెప్తున్నాడు. సో కొండ దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడైతే తెలుగు గంగా ప్రాజెక్టు, అప్పట్లో ఎన్టీఆర్ గారు కట్టించిన తెలుగు ప్రాజెక్టు, గంగా ప్రాజెక్టును చూపిస్తానని చెప్పి అన్నయ్య అయితే సిద్ధేశ్వరానికి ముందు ఇలా ప్రాజెక్ట్ అయితే చూపించారు. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే మెయిన్ నచ్చిన వ్యూ ఏదన్నా ఉంటే ఇది తెలుగు గంగా ప్రాజెక్టేనండి. చూడండి, అప్పట్లో ఎన్టీఆర్ కట్టించారనమాట. దూరం నుంచి ఈ గంగా ప్రాజెక్టులో కొండ లోపల చూడండి ఎలా కనిపిస్తుంది వ్యూ, చాలా బాగుంది కదా. నిజంగా మీరు వెళ్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడి నుంచి ఇంకా మళ్ళీ అడవిలో గుండా వెళ్ళాలి కదా, గేట్లు అయితే వేసేస్తారు రాండి అని ఇంకా అన్నయ్య తీసుకొచ్చాడనమాట. ఇక్కడి నుంచి అయితే సిద్ధేశ్వరం వెళ్తున్నాం. చూడండి అప్పటికే చీకటి పడింది. అటు ఇటు అయితే ఇంకా అడవులు అనమాట, చెట్లు ఇంకా అడవిలో నుంచి ఏం వస్తాయో కూడా తెలియదు. నాకైతే కొంచెం అక్కడ టెన్షన్ అనిపించింది, కానీ పక్కన అయితే అన్నయ్య ఎందుకమ్మా భయం అని చెప్పేసి ధైర్యం చెప్తున్నాడు. ఎందుకంటే నేను అన్నయ్య పక్కనే కూర్చున్నా, బాగా నిద్ర వస్తుందండి. నిద్రను అయితే కంట్రోల్ చేసుకున్నాను, ఎందుకంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు పక్కన నిద్రపోకూడదు అంటారు కదా. సో నిద్ర వస్తుంది, కంట్రోల్ చేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే సిద్ధేశ్వరం చూపిస్తాను, ఆ శివయ్య దర్శనం అయితే మీకు కూడా చూపిస్తాను. ఈ వ్లాగ్లో బ్రహ్మంగారు స్వామి ఇల్లు, ఇంకా బ్రహ్మంగారు స్వామి దగ్గర మేము పోలేరమ్మ తల్లి నిప్పుదా అని చెప్పి అరుగు మీద కూర్చున్న ఆ ప్లేస్ అవి అయితే చూపించాను కదా. నెక్స్ట్ వ్లాగ్లో సిద్ధేశ్వరం చూపిస్తాను. సో ఇదండి వీడియో. తప్పకుండా లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.